తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీని సిట్ రిపోర్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి అసలు అసలు కల్తీ జరగలేదని అది అని మాట్లాడుతాను. దాని మీద మీరేమంటారు? సిట్ రిపోర్ట్ ఇచ్చింది దేని గురించి అండి? కెమికల్స్ కలిసినాయి అని చెప్పారు కదా. ఆ కెమికల్స్ కూడా ఎలాంటి కలిసినాయి అండి? బాత్రూమ్ లో వాడే కెమికల్స్ లాంటివి, పామాయిల్ లాంటివి. పామాయిలే వాడొద్దు అంటారు కదండి. అలాంటి పామాయిల్ లాంటి మిశ్రమాలు కలిపి లడ్డు తయారు చేస్తారండి. సుమారు 68 లక్షల లీటర్లు కల్తీ జరిగిందంటే ఎంతమంది ఆరోగ్యాన్ని పాడు చేయాలనుకుంటున్నారు? ఎన్ని లక్షల మంది ఆరోగ్యాలు పాడు చేయాలనుకుంటున్నారు? అయోధ్య రామ మందిరికి వెళ్ళినప్పుడు కూడా లడ్డూలు తిరుపతి దేవస్థానం నుంచి వెళ్ళినాయి కదా. ఎంతమందికి లడ్డూలు పంచారు? ఎంతమంది ఆరోగ్యాలకి ఎఫెక్ట్ అయి ఉంటది. అదృష్టం బాగుండి అది పాయిజన్ అవ్వలేదు కాబట్టి ఒక విధంగా అదృష్టం అనుకోవాలి. అది బయటికి రాకుండా మీరు కప్పెట్టుకున్నారు కాబట్టి ఈ రోజు బతుకున్నారు. క్లీన్ చిట్ ఇచ్చింది అనేది మాట్లాడుతున్నారు. లేదండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నాడు. ఆయన టీటీడీ దేవస్థానంలో ఏం చేశారు? అంతకుముందు చైర్మన్ గా చేస్తున్నారు. ఆయన హయాంలో జరిగింది నాకు తెలియదు. నీకు తెలియకుండా ఎలా జరిగింది? పిల్లి పాలు తాగుతూ ఎవరిని చూసుకోవట్లేదు అన్నట్టు నువ్వు ఎలా చెప్తున్నావు? నువ్వు నీకు తెలియకుండా జరిగిపోద్దా? నువ్వు అనుకున్నా జరిగిపోద్దా? నీ పర్మిషన్ లేకుండా వచ్చేస్తుందా? ఒక చైర్మన్ పదం అంటే మాటలా? చెప్పండి. మీరు ఒప్పుకున్నారండి, ఖచ్చితంగా ఒప్పుకున్నారు. ఆయనే ఒప్పుకున్నారు. ఒప్పుకుంది కూడా ఎవరెవరో కాదండి. వైవి సుబ్బారెడ్డి గారు నిన్న వీడియో చూసుంటారు సోషల్ మీడియా. జోగి రమేష్ గారు, రోజా గారు ఇద్దరు సంభాషణలు వినే ఉంటారు కదా. ఏ విధంగా వచ్చినాయి? అయ్యో మనం తప్పు చేసాము, మనం కప్పిపుచ్చుకుంటున్నాము అని అంటే జోగి రమేష్ గారు ఏమంటున్నారు? ఇది నేషనల్ మీడియాకి వెళ్ళిపోయింది, ఎలా అయిపోద్ది అంటే ఎటకారంగా మాట్లాడుకుంటున్నారండి. అది ఎటకారం కాదండి, మీకు దెబ్బ పడిపోద్ది. ఎందుకంటే దేవుడి విషయంలో మీరు చాలా తప్పులు చేస్తున్నారు. మీరేంటంటే ప్రజల మనోభావాలను ఒకటి, హిందువుల మనోభావాలను ఒకటి బాగా దెబ్బ కొడుతున్నారండి. ఈ విషయంలో ఏంటంటే ఒక హిందువే కాదు, ప్రజలందరూ కుల మతాలకు విభిన్నంగా అన్ని మతస్థులు అన్ని కులస్తులు ఈ రోజు సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్లో కానీ ఏం ఆలోచిస్తున్నారంటే అసలు కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ ఇచ్చినా గానీ దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అసలు ఏం జరగలేదు, దాంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరూ క్షమాపణ చెప్పాలి అది ఇదని మాట్లాడుతాను. దాని మీద మీరేమంటారు? క్షమాపణ చెప్పాల్సింది ఎవరండి? గత ప్రభుత్వం అంటే వీళ్ళే కదా. వీళ్ళ ప్రభుత్వంలో జరిగిన కల్తీకి వాళ్ళెందుకు సమాధానం చెప్పాలి? కల్తీ జరిగిందని ఒప్పుకుంటుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు వల్ల బాబాయే వైవి సుబ్బారెడ్డి. అంటే ఆ తిరుమల దేవస్థానం ఆయన చేసిందే కదా. రెండోది నిన్న బయటపడిన వీడియోని బట్టి ఒప్పుకుంటుంది, ఆలోచించింది ఎవరు? వాళ్ళదే. హిందువుల మనోభావాల్ని, ప్రజల మనోభావాల్ని అడ్డు పెట్టుకొని కల్తీ చేస్తున్నారు. ఈరోజు మీకు జగన్మోహన్ రెడ్డి అని పేరు తీసేసి కల్తీ రెడ్డి అని పేరు పెట్టుకోవడం మీకు నామకరణం చేయడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కల్తీ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కాదు మీరు.